హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా స్పెషల్ స్మార్ట్ ఫోన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూ షేర్ చేస్తాను. జనరల్గా మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్లో అంటే 20 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్లో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్రాండ్ల స్మార్ట్ ఫోన్స్కి 2 సంవత్సరాల పాటు మాత్రమే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ రోల్అవుట్ చేస్తూ ఉంటారు. 3 సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్ని రోల్అవుట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ పర్టికులర్ స్మార్ట్ ఫోన్ మాత్రం చాలా స్పెషల్. 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఆండ్రాయిడ్ వెర్షన్స్ జంప్ అవుతాయి. 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్ రోల్అవుట్ చేస్తామని చెప్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. 20 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్లో ఏకైక స్మార్ట్ ఫోన్ అనమాట ఇలా ఆఫర్ చేస్తున్న స్మార్ట్ ఫోన్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. అండ్ రెండోది, జనరల్గా ఒప్పో స్మార్ట్ ఫోన్స్లో బ్యాటరీ టెక్నాలజీ అనేది చాలా హై క్వాలిటీ టెక్నాలజీ ఉంటుంది. ప్రీమియం ఫ్లాగ్షిప్స్లో ఉండే 5 లేయర్ బ్యాటరీ ప్రొటెక్షన్ టెక్నాలజీస్ని వీళ్ళు మిడ్ రేంజ్లో ఉన్న స్మార్ట్ ఫోన్కి తీసుకొచ్చారు. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఏకంగా 1600 సైకిల్స్ మనం ఈ బ్యాటరీని వాడుకోవచ్చు. ఎలాంటి డిగ్రేడ్ అవ్వకుండా, బ్యాటరీ అనేది ఎలాంటి డిగ్రేడ్ అవ్వకుండా 4 ఏళ్ల పాటు 48 మంత్స్ మీరు దీన్ని వాడుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఎవరైతే లాంగ్ రన్లో స్మార్ట్ ఫోన్ వాడాలనుకుంటారో వాళ్ళకి మాత్రం పర్టికులర్గా ఈ స్మార్ట్ ఫోన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదే ఒప్పో F23 5G మొబైల్ 20 నుంచి 25 వేల రూపాయల బడ్జెట్లో 8GB 256GB మెమొరీతో వస్తున్న స్మార్ట్ ఫోన్ అనమాట. ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అండ్ దీని డిజైన్ ఎలా ఉంది, డిస్ప్లే ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, కెమెరా ఎలా ఉంది, ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బాక్స్ పైన మీకు ఒప్పో F23 5G అని రాసి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఒప్పో బ్రాండింగ్, బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్. మన దగ్గర ఉంది బోల్డ్ గోల్డ్ అనే కలర్ని మనకు పంపించారు. అండ్ 8GB 256GB వేరియంట్, ఇది ఒకటే ఒక వేరియంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రతి ఫోన్ బాక్స్ వెనక చెక్ చేసుకోవాలి. అండ్ నేను ప్రతి వీడియోలో మీకు ప్రతి ఫోన్కి మెన్షన్ చేస్తూనే ఉంటాను. ఇక్కడ సార్ వాల్యూ హెడ్కి 1.192 వాట్స్ పర్ కేజీ ఉంది. బాడీకి ఏమో 0.962 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్సే మెయింటైన్ చేశారు. అండ్ బాక్స్ లోపల మనకు ఒక ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది బోల్డ్ గోల్డ్ అనే కలర్ అనమాట. అండ్ ఒక 67 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే బ్రిక్ ఉంటుంది. యాక్చువల్గా మనకి బాక్స్లో వచ్చేది 80 వాట్స్ బ్రిక్ ఇచ్చారు, అంటే కొంచెం ఎక్కువదే ఇచ్చారు. ఇది మీకు 67 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది, ఫోన్ గుర్తుపెట్టుకోండి. అండ్ మనకు ఒక టైప్-C కేబుల్ ఉంటుంది. అండ్ ఒక TPU కేస్ ఉంటుంది. చాలా బాగుంది. రెగ్యులర్ TPU కేసుల కంటే దీని క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా అయితే అనిపించింది. అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ టూరు, యూజర్ మాన్యువల్ లాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి అనమాట. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, మన దగ్గర ఉంది బోల్డ్ గోల్డ్ అనే కలరు. బ్యాక్ సైడ్ చూడటానికి గోల్డ్ ఫినిషింగ్తో ఒప్పోకి సంబంధించిన కొత్త కెమెరా మోడల్ డిజైన్ చాలా కొత్తగా వింతగా అనిపిస్తూ ఉంటుంది. 2 పెద్ద కళ్ళలాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఒప్పో బ్రాండింగ్ ఉంది. బ్యాక్ సైడ్ మీకు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ అనమాట. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, దీంట్లోనే మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అనమాట. లెఫ్ట్ సైడ్ మీకు పవర్ వాల్యూమ్ బటన్స్ ఉంటాయి. అండ్ సిమ్ ట్రే ఉంటుంది. ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. ఇంట్రెస్టింగ్, ఈ మధ్య చాలా ఫోన్స్లో మిస్ అవుతుంది. మెయిన్ మైక్రోఫోన్, టైప్-C పోర్టు, స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంతే సింపుల్. ఫోన్ డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంది. అండ్ మీకు మిడిల్లో పంచోల్ కెమెరాతో వస్తుంది. ఫోన్ వెయిట్ కూడా పర్లేదు, మంచిగా ఉంది. అంత ఎక్కువ హెవీ వెయిట్ అయితే ఏమీ అనిపించలేదు. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఇందులో వాడింది 6.72 ఇంచెస్ ఫుల్ HD రెజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో LCD స్క్రీన్ దీంట్లో యూజ్ చేశారు. సో 680 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఈవెన్ డైరెక్ట్ సన్లైట్ కండిషన్లోకి వెళ్ళినా కానీ మీకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అయితే అనిపించింది. డిస్ప్లేలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ బాగుంది. అండ్ అమెజాన్ ప్రైమ్లో మీకు వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంది. అంటే ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిలో మీరు హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు. వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే దీనికి కూడా ఇచ్చారు వీళ్ళు. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.2 GHz స్పీడ్ అయితే ఉంటుంది. సో ఈ పట్ల బడ్జెట్లో ఈ ప్రాసెసర్ అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, చాలా పాపులర్ ప్రాసెసర్ కూడా. చాలా ఫోన్స్లో ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. దీని పరిధిలో ఇది పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగానే చేస్తుంది. రెగ్యులర్గా యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు
ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. అండ్ మనకి విత్ ఇన్ ద యాప్స్ మూవ్ అవుతున్నప్పుడు, రీసెంట్ ప్యానల్లోంచి మూవ్ అవుతున్నప్పుడు ఓకే బాగుంది. అండ్ గేమింగ్ కూడా బాగానే ఉంది. దీంట్లో నేను కాసేపు గేమ్స్ కూడా ఆడి చూసాను, పెద్దగా హీట్ అయితే నేనేమి నోటీస్ చేయలేదు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగానే ఉంది, యాక్సెప్టబుల్గానే అనిపించింది నాకైతే. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు 64 మెగాపిక్సెల్తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ 64 మెగాపిక్సెల్తో తీసిన కెమెరా శాంపుల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇది 4K సపోర్ట్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. సో 4K సపోర్ట్ ఉండే ప్రాసెసర్ యూజ్ చేస్తే బాగుండేది, ఎందుకంటే వీళ్ళు 20,000 దాటి పైకి వెళ్తున్నారు కాబట్టి 4K సపోర్ట్ ఉండే ప్రాసెసర్ని దీంట్లో యూజ్ చేస్తే ఇంకా బాగుండేదేమో నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్గా కెమెరా క్వాలిటీ అయితే మంచిగానే అనిపించింది. ఒప్పోలో కెమెరాలు చాలా బాగానే ఉంటాయి. అండ్ దీంట్లో ఒక 2 మెగాపిక్సెల్ 40x మైక్రో లెన్స్ ఉంటుందన్నమాట, మనకి మైక్రో షాట్స్ తీసుకోవడానికి. దీని క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మంచి శాంపుల్స్ అయితే నేను తీశాను. అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. జనరల్గా ఈ బడ్జెట్లో అన్ని 16 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, వీళ్ళు మాత్రం 32 మెగాపిక్సెల్తో వెళ్ళారు. క్వాలిటీ మాత్రం బాగుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా కొన్ని షార్ట్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే నేను తీశాను. ఓకే, కెమెరాలు మాత్రం దీంట్లో ఈ బడ్జెట్లో యాక్సెప్టబుల్గానే ఉన్నాయి. ఓన్లీ 4K వీడియో రికార్డింగ్ అయితే దీనికి లేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. కలర్ వైస్ లేటెస్ట్ వెర్షన్ 13.1తో వస్తుంది. అండ్ 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, 5 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ దీనికి రోల్అవుట్ చేస్తామని చెప్తున్నారు. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. సో ఎందుకంటే మనకి లాంగ్ రన్లో స్మార్ట్ ఫోన్స్ వాడే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మాత్రం చాలా ప్లస్ పాయింట్. ఈ ఫోన్కి బెస్ట్ సెల్లింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే ఇది ఖచ్చితంగా ఇది ఒక పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ యూఐ కూడా కలర్ వైస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా ఫీచర్స్ ఉంటాయి. అండ్ మీకు చాలా స్మూత్గా కూడా ఉంటుంది. అప్డేట్స్ కూడా వీళ్ళు రెగ్యులర్గానే రోల్అవుట్ చేస్తుంటారు. అండ్ యాప్ ట్రేలో కూడా మీకు కొన్ని బ్లూటూత్ అప్లికేషన్స్ ఉంటాయి, వాటిని మీరు తీసేసుకోవచ్చు. యూఐలో కూడా మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. త్రూ అవుట్ యూఐలో వెళ్తుంటే మీకు కనిపిస్తుంటుంది. యూఐ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది, కలర్ వైజ్ కదా చాలా మంచిగా నీట్గా సింపుల్గా ఉంటుంది, పవర్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు గూగుల్ డైలర్తో ఉంటుంది అండ్ గూగుల్ మెసేజింగ్ యాప్తో వస్తుంది. ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్, బ్యాటరీ దీని గురించి చాలాసేపు మాట్లాడాలి యాక్చువల్గా, ఎందుకంటే బ్యాటరీ దీంట్లో 5000 mAh బ్యాటరీ విత్ 67 watts ఛార్జర్ బాక్స్లో సప్లై చేస్తున్నారు. అండ్ జస్ట్ మీకు 18 minutesలో 50% ఛార్జ్ అవుతుంది. అండ్ 44 minutesలో 100% ఛార్జ్ అవుతుంది, 0 to 100%. అయితే ఈ బ్యాటరీకి వీళ్ళు ఇచ్చేది చాలా ప్రీమియం క్వాలిటీ బ్యాటరీ ప్రొటెక్షన్ టెక్నాలజీస్ని, 5 layer ప్రొటెక్షన్ టెక్నాలజీస్ని దీనికి వాడారు. 5 layer అంటే ఏంటంటే 5 levelsలో మీకు ఇది బ్యాటరీ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మనకి ఫస్ట్ ఏంటంటే అడాప్టర్ దగ్గర నుంచి ఓవర్ వోల్టేజ్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఛార్జింగ్ పోర్ట్ దగ్గర ఓవర్ వోల్టేజెస్ రిసీవ్ చేసుకోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్లాష్ ఛార్జ్ అవుతున్నప్పుడు ఐడెంటిఫికేషన్ చేస్తూ మనకి ప్రొటెక్షన్ చేస్తుంది అనమాట. అంటే ఎంత స్పీడ్తో ఛార్జ్ అవుతుంది అనేది ఇది డిటెక్ట్ చేస్తుంది. బ్యాటరీకి సంబంధించిన వోల్టేజ్ అండ్ కరెంట్, ఎక్కువ వోల్టేజ్ రాకుండా ఎక్కువ కరెంట్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ బ్యాటరీ ఫ్యూజ్కి సంబంధించిన ప్రొటెక్షన్ టెక్నాలజీ కూడా ఉంది. ఈ 5 layer టెక్నాలజీని జనరల్గా ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనే వాడుతూ ఉంటారు. సో దీన్ని మాత్రం వీళ్ళు మిడ్ రేంజ్లో కూడా తీసుకొచ్చారు. ఇది మాత్రం చాలా యూస్ఫుల్ పాయింట్ అనమాట. సో దీనివల్ల వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే, ఒక్కసారి మీరు ఫోన్ కొనిన తర్వాత 1600 ఛార్జింగ్ సైకిల్స్ మీరు వాడుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే సింపుల్, ఒక రోజులో మనం ఒకసారి ఛార్జ్ చేస్తే డే మొత్తం వాడుతుంటాం కదా, అంటే 1600 రోజుల వరకు మనం దీన్ని వాడుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ దీని వీళ్ళు టెక్నికల్గా ఇంకెలా చెప్తున్నారంటే 48 months అంటే నియర్లీ 4 years మనం దీన్ని కంటిన్యూస్గా వాడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. బ్యాటరీ కూడా ఎలాంటి డిగ్రేడ్ అవ్వకుండా, ఊకే డిశ్చార్జ్ అవ్వకుండా. అండ్ మీకు బ్యాటరీ కూడా ఏఐ పవర్తో మీకు ఇది ఆటోమేటిక్గా ఎక్కువ డిశ్చార్జ్ కాకుండా, అండ్ స్టాండ్ బై డిశ్చార్జ్ కాకుండా, ఓవర్ నైట్లో మీకు ఛార్జ్ అనేది డిశ్చార్జ్ కాకుండా, అండ్ ఎక్కువగా యాప్స్ లోడ్ అవుతున్నా కానీ మీకు బ్యాటరీ అనేది స్టేబుల్గా మెయింటైన్ చేస్తూ బ్యాటరీ అనేది ఎక్కువగా డిశ్చార్జ్ కాకుండా కాపాడుతుందని చెప్పి వీళ్ళు ఈ బ్యాటరీ టెక్నాలజీస్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. జనరల్గా ఇది వీళ్ళ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివి. ఇవన్నీ వీళ్ళు మిడ్ రేంజ్లోకి తీసుకొచ్చారు. ఇదే ఈ ఫోన్కి బాగా సెల్లింగ్ పాయింట్ అనమాట. అండ్ ఇది మీకు Android 13తో వస్తుంది. 4 years పాటు అప్డేట్స్, 5 years పాటు సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ఇస్తారు వీళ్ళు. అండ్ దీంట్లో మీకు ఆడియో క్వాలిటీ బాగానే ఉంది. అండ్ మీకు స్పీకర్ క్వాలిటీ మంచిగానే ఉంది. ఇయర్ పీస్లో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా మంచిగానే ఉంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు. ఇది ఒక మంచి పాయింట్ అనమాట. అరౌండ్ 22 నుంచి 23,000 రూపాయల బడ్జెట్లో పెడితే దీన్ని చూడండి, 25,000 దాటితే మాత్రం ఇంకా మీకు బెటర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఏకైక స్మార్ట్ ఫోన్ ఇలాంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది.
బ్యాటరీ అండ్ ముఖ్యంగా మీకు లాంగ్ రన్లో వాడుకునే వాళ్ళకి 5 సంవత్సరాల పాటు అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఇది మాత్రం ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇది ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఒప్పో F23 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.